ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల అందరితోటి కలిసి భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆయనకు గొప్పదనాన్ని చెప్తున్నారు. భీష్మ శరీరంలో ఒకవైపు నుంచి దిగబడి ఇంకొక వైపు నుంచి బయటికి వచ్చి గుచ్చుకుపోయిన బాణాలతో రథము మీద నుంచి తుళ్ళి కింద పడి బాణాలనే సయ్యగా సరతల్పం మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు శరీరంలో ప్రాణాలను నిలబెట్టుకుని బాధకు అతీతంగా భగవంతుని యందు మనసు నిలబెట్టుకుని తాను కోరినప్పుడు చావు రావాలన్నవాడు ఏ యుగంలోనైనా ఏ కాలంలోనైనా నువ్వు తప్పితే ఇంకొకడు ఉండడు లేడు. వసువులందరిలోకి పెద్దవాడివి. దేవేంద్రుడు మొదలైన అందరూ నీ గుణాలతో పోలిస్తే సాటిరారు. విద్వాంసులైన వారు బ్రాహ్మణులు నీ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. నీ గొప్పతనం నేను కూడా అనుభవంలో గుర్తెరిగిన వాడిని. గంగకు కుమారుడైన వాడా, ఒకళ్ళతో పోల్చడానికి వీలు లేని తేజస్సు కలిగిన వాడా, గొప్ప తపస్సంపన్నుడివి, సమస్త విషయాలను తెలుసుకున్నవాడివి. నీ ఉత్తమమైన మాటల చేత యుద్ధంలో బంధుమిత్రాదులను చంపానన్న పరితాపంతో ధర్మరాజు మనసులో ఉన్న క్లేశాన్ని తొలగించవలసిందని నీ వాగామృత ధార ద్వారా ఆయన స్వస్థత పొందేటట్టుగా చెయ్యి. 4 వర్ణముల వారు 4 ఆశ్రముల వారు అనుష్ఠించవలసిన సమస్త ధర్మాలు, అర్హములైన కార్యకలాపాలను, చతుర్వేదాలని, ఉపనిషత్తులలోనూ, శాస్త్రాలలో, సాంఖ్యయోగములలో, పురాణ ఇతిహాసాలలో, ప్రవృత్తి నివృత్తి మార్గాలలో, ధర్మశాస్త్రంలో ఎక్కడ ఏమి చెప్పబడ్డాయనవి నీకు కరతలామలకములు, అంటే నిద్రలో లేపినా కూడా చెప్పగలిగేటటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడివి అని అర్థం. నీకు తెలియని విషయాలంటూ ఏమీ లేవు. బుద్ధి విస్తారం కలిగిన సర్వసమర్థుడివి. బాధ చేత మిక్కిలి శోషించిపోయిన ప్రజలను ఉద్ధరించడానికి నువ్వు తప్ప ఎవరు అనుగ్రహించి మాట్లాడలేరు భీష్మ. నువ్వు పలికిన నీ జ్ఞానాన్ని వీళ్ళందరికీ పంచి వీళ్ళ మనసు తేటపడేటట్టుగా చెయ్యి అని అడిగాడు. సూర్యభగవానుడు 50 రోజుల తర్వాత ప్రయాణం చేసి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో నువ్వు శరీరంలోని చైతన్యాన్ని ఉపసంహారం చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షాన్ని, శాశ్వత పరబ్రహ్మ స్థితిని పొందడానికి అభిముఖంగా వెళ్ళిపోతావు. నువ్వు శరీరంతో ఉండగానే వీళ్ళందరికీ జ్ఞానబోధ చెయ్యాలి. నువ్వు దివంగతుడివైతే ఈ జ్ఞానం మరుగున పడిపోతుంది. మళ్ళీ చెప్పేవాళ్ళు ఉండరు. ధర్మంతో, వివేకంతో, జ్ఞానంతో, స్పష్టతతో కూడుకున్న నీ వాక్కుల చేత ధర్మరాజుని, నీ చుట్టూ ఉన్నవారిని అనుగ్రహించు. ధర్మరాజు బాధ ఉపశమించాలి అంటే నీ వాక్కనే అమృతధార ప్రవహించాలన్న కృష్ణ పరమాత్మతో భీష్మాచార్యులు వారు మాట్లాడుతూ అన్నారు. అంటే ఎంతటి విషయాలైనా భీష్మాచార్యుల వారికి తెలుసు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే ఆ విషయాలు కృష్ణ పరమాత్మకు తెలియవండి, తెలుసు. కానీ అంతటి జ్ఞాని అయినటువంటి భీష్మాచార్యుల వారి చేత వీళ్ళందరికీ చెప్పించాలి అనేటటువంటి విషయంతో కృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారిని అడిగాడు. అప్పుడు భీష్మాచార్యుల వారు అన్నారు, ఓ పరమాత్మ, నీ మాటల కౌశలములో, సమర్థతలో, నైపుణ్యంలో ఈ విశ్వం అంతా ప్రతిష్ఠితమై ఉన్నది. నీ దగ్గర మాట్లాడడానికి 4 ముఖాలతో 4 వేదాలు చెప్పే బ్రహ్మగారికే సాధ్యం కాదు. నేను చెప్పడం ఏ విధంగా సాధ్యం అవుతుంది? లోకంలో గురువుగారు కూర్చుని ఉండగా శిష్యుడు మాట్లాడడం ఉంటుందా? విషముతో, అగ్నితో సమానమైన బాణాలు నా శరీరం అంతా గుచ్చుకుని చాలా బాధతో ఉంది. బాధ వలన మనసు చెప్పిన మాట వినదు. దుర్బలత్వం ఏర్పడి మాట్లాడడానికి కావలసిన ఓపిక లేదు. కంఠధ్వని బయటవారికి వినిపెట్టేటట్టుగా సుసృష్టతను కోల్పోయింది. ధర్మరాజు గారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి శరీరానికి సమర్థత లేదు. నన్ను క్షమించి దయతో చూడు. ధర్మరాజుకి ఏ మంచి చెప్పాలో అది నువ్వే చెప్పు అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అంతటివాడు వచ్చి నన్ను ఈ విషయాలన్నీ చెప్పమన్నాడు. ఆహా, నేను ఎంత గొప్పవాడిని అనేటటువంటి అహంకారానికి పోలేదు ఆయన. ఇంతటి బాధలో ఉన్నాను, నీ దగ్గర నేనేం చెప్పగలను? నీకంటే ఎక్కువగా నాకేం తెలుసు? కాబట్టి నువ్వే ధర్మరాజు గారికి ఏ మంచి చెప్పాలో అది చెప్పు అని అన్నాడు. అంటే ఎంతటి గౌరవాన్ని ఇస్తున్నాడో చూడండి. కృష్ణ పరమాత్మ లోకంలో ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరికీ ఇవ్వని వరాలను ఇచ్చి, ఓ భీష్మాచార్య, నీకు వరం ఇస్తున్నాను. నీకు ఈ బాణాలు గుచ్చుకున్న కారణం చేత కలిగిన ఆ ఖేదం వలన మూర్ఛరాదు, అలసట, నొప్పి కలగదు, సంతోషంగా ఉంటావు. నీకు దాహం వేయడం, ఆకలి వేయడం వలన నీరసం పొందడం కానీ, శక్తి సన్నగిలడం కానీ జరగకుండా నీ మనసు ఎప్పుడూ తేజస్సుతో, శక్తితో, ఆకలి దప్పికలతో అతీతంగా ఉండాలని నేను మనసులో సంకల్పం చేశాను అన్నాడు. అంటే పరమాత్మని నమ్ముకుంటే ఎటువంటి ఆకలి దప్పులు ఉండవు, దాహం ఉండదు అనేటటువంటి విషయాన్ని పరమాత్మ మనకి ఇక్కడ చెప్తున్నాడంటే చూడండి. మనం సర్వసాధారణంగా ఉపవాసాలు ఉంటూ ఉంటాం. కార్తీక మాసంలో ఒంటిపూట తిని నత్తాలు చేయడమని, లేకపోతే శివరాత్రికి ఏమీ తినకుండా మన్నాటి వరకు జాగారం కూడా చూసి ఉండడం అని,
ఇలాంటివి కొన్ని కొన్ని ఏకాదశి ఉపవాసాలు కొన్ని కొన్ని చెయ్యాలి అనేటటువంటి సంకల్పం మనస్ఫూర్తిగా చేసుకున్నప్పుడు చాలామంది గమనించండి, ఆ రోజు మనకి ఆకలి మీద దృష్టి ఉండదు. మన ఇంట్లో వాళ్ళకి పులిహార, పరమాన్నం, గారెలు, బూరెలు చేసి పెడుతున్నా అవి తినాలి అనేటటువంటి వాంఛ మన మనసులోకి రాకుండా ఉండేటట్టు చేసేది ఎవరండి? పరమాత్మే, ఆ కృష్ణ పరమాత్మే, ఆ పరమేశ్వరుడే. అందుకనే వాటి మీద దృష్టి వెళ్ళదు. అదే మామూలుగా ఉన్నప్పుడు చూడండి, ఇంట్లో మామూలుగా ఏ పూజ పునస్కారం లేదు, అంటే పూజ అంటే నిత్య పూజ అని కాదు, ఓ పండగ కాదు, మామూలు రోజుల్లో ఏదో ఏ పచ్చడో, మామూలుగా ఉదాహరణగా చెప్పాలంటే ఓ కూర, పప్పు, పచ్చడో చేసుకుంటాం. అవి ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఎప్పుడు 12:30 అయిపోతుందా, అన్నం తినేద్దామా, మంచి వాసన వస్తున్నాయి, రుచి వచ్చేస్తున్నాయి అని మనలో ఆకలికి సంబంధించినటువంటి, అది తినేయాలి అనేటటువంటి కోరిక సంబంధించినటువంటి వాంఛలు మనసులో వస్తూనే ఉంటాయి. అదే పరమాత్మను నమ్ముకున్నటువంటి, ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి గుణానికి కారణం. కాబట్టి అలా అని చెప్పి పరమేశ్వరుడు చూసుకుంటాడే అని ఏ రోజు పడితే ఆ రోజు ఉపవాసం ఉండి ఏవేవో వాసనలు వచ్చేటట్టుగా చూసుకుని వాటిని పీల్చేస్తూ ఉపవాసం ఉండిపోతాను అనుకుంటే, లేదంటే ఇవాళంతా ఉపవాసం ఉన్నాను, రేపొద్దున కాస్త కారంగా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకోవడము, లేకపోతే బీరకాయ ఉల్లికారం పెట్టి చేసుకుందాం అని అనుకుంటే ఈరోజు ఉపవాసం ఉన్న ఫలితం కూడా పోతుంది. కాబట్టి ఎప్పుడు ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడమే. అది ఎందుకు తినద్దని అంటారంటే, తిన్న తర్వాత కంటి మీద కునుకు వచ్చేస్తుందండి. ఆ సమయంలో కూడా పరమేశ్వరుణ్ణి స్మరించగలిగే వాళ్ళు ఎక్కడో కోటికి ఒకళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు మహోన్నతమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళతోటి మనం పోల్చుకోగలమా? మనం అలా ఉండగలమా? ఉండలేము. కాబట్టి కంటి మీద కునుకు రాకుండా పరమేశ్వరుడు స్మరిస్తూ ఆయన పాదాల దగ్గరే ఉండేటటువంటి ఉపవాసాన్ని కనుక మనం చేసినట్టయితే పరమేశ్వరుడు తప్పకుండా మనకి శరీరంలో ఉండవలసిన శక్తిని, అంతటి మంచి బుద్ధిని ఇస్తూ ఉంటాడు. కాబట్టి నీకు ఎటువంటి ఆకలి దెబ్బలకు లేకుండా వాటికి అతీతంగా ఉండాలని నేను మనసులో సంకల్పం చేశానన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత అన్నాడు, ఓ భీష్మ, నువ్వు సకల భూతాల వర్తనము గమనించినప్పటికీ కూడా నీ మనసు దానితో తగులుకోకుండా వాటన్నిటినీ అతిశయమైన జ్ఞానంతో తెలుసుకుని చెప్పగలిగిన శక్తి నీకు కటాక్షిస్తున్నాను. నువ్వు ధర్మరాజుకి బోధ చేయవలసింది అన్నాడు. భీష్మునికి పరమాత్మ ఇచ్చిన వరాలను చూసి స్వర్గలోకంలో దేవదుందుగులు మోగాయి. అందరి మీద పుష్పవృష్టి కురిసింది. అప్సరసులు బృందగానాలను వినిపించారు. ఎందువల్లంటే ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు సమాధానం చెబుతాడు. ఆ సమాధానాలు మహాభారతంలో శాంతి అనుశాసనిక పర్వములై దేశంతో కాలంతో సంబంధం లేకుండా లోకంలో ఉన్న అందరికీ వచ్చే అనుమానాలన్నిటినీ కూడా నివృత్తి చేయడానికి కావలసిన సమస్త జ్ఞాన ధర్మాల భాండాగారమై ప్రకాశిస్తూ ఉంటాయి. అంత గొప్ప పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి క్షతగాత్రుడైన భీష్మునికి శక్తినిచ్చి పలికించిన గురువైభవాన్ని ప్రకాశింపచేసిన పరమోత్కృష్టమైన ఘట్టం ఇది. రేపు ఉదయానికి నీ దగ్గరకు వస్తామని చెప్పి సంతోషంతో అందరూ భీష్ముని దగ్గర సెలవు తీసుకుని ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కరించి రథాలను అధిరోహించి వెళ్ళిపోయారు. అంటే ఇక ముందు మనం జరిగిపోయేది వింటే ఎంత గొప్ప విషయాలను వింటాము అన్నది ఇక్కడ మనకు తెలుస్తోంది. ఇప్పుడు మనం వినేది ఒక్క శాంతి పర్వంలోనే కాకుండా ఆ తర్వాత వచ్చేటటువంటి ఆనుశాసనిక పర్వంలో కూడా వింటాం భీష్మాచార్యులు వారు చెప్పేటటువంటి సమాధానాలు. అవి ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటటువంటి సమాధానాలు, మనందరం కూడా తెలుసుకోవలసినటువంటివి. కాబట్టి అవి ఏంటి అన్నది ఆ మర్నాడు చెబుతామన్నారు. కాబట్టి మర్నాడు ఉదయం అందరూ మళ్ళీ బయలుదేరి వచ్చారు. భీష్ముడు మాట్లాడుతున్నాడని మనందరం కూడా విని తెలుసుకోవాలని నారదాది మునిశ్రేష్ఠులు అందరూ వచ్చారు. అంతటి మునిశ్రేష్ఠులు వచ్చి ఆయన దగ్గర నిలబడి ఆయన ఏం చెప్తారు అన్నది వినాలి అనుకుంటే మనమెంతండి. కాబట్టి ఆయన చెప్పిన మాటలు మనం మనసుల్లో ముద్రపడేటట్టుగా విని 1-2 సార్లు విని లేదా చదువుకుని మనం కూడా అంతటి పుణ్యాన్ని సంపాదించుకుందాం. భీష్మాచార్యుల వారు అన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ నీ అనుగ్రహ విశేషం చేత నా శరీరానికి కలిగిన అలసట, బాధ అన్నీ పోయాయి. నా ఇంద్రియాలన్నీ ఇప్పుడు పటుత్వాన్ని పొందాయి. నా ఆత్మలో వేద విద్య వైభవం అంతా ప్రకాశిస్తోంది. నీ ఆదేశానుసారం ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగలను. నీ దివ్యమైన హృదయంలో నన్ను ఒక్కసారి భావించిన కారణం చేత
ఇంత వృద్ధుడైనప్పటికీ బాలుడనైపోయానన్నంత సంతోషంతో ఉన్నాను. అయినా నాకు అర్థం కానిది ఒకటే, ఇంత శక్తిని నాకు ఇచ్చి నా చేత చెప్పించడానికి బదులుగా సమస్త విద్యలకు ఆలవాలము, జ్ఞానానికి పర్యాయ పదము అయినటువంటి నువ్వెందుకు ధర్మరాజుకు చెప్పడం లేదు? నాకింత సస్వతను ఇచ్చి నా చేత ఎందుకు చెప్పిస్తున్నావు అని అడిగితే కృష్ణ పరమాత్మ అన్నారు, భీష్మ, నేను ఒక మాట చెబుతాను విను. ఈ లోకంలో ఒక వ్యక్తికి అపారమైన కీర్తి రావాలన్నా, శ్రేయస్సు కలగాలన్నా నేనే ఇవ్వాలి. శ్రేయస్సు అంటే శాస్త్రం చేత కట్టబడుతుందా, ధర్మం చేత కట్టబడుతుందా అనేటటువంటి విషయాలను ఆలోచించి మాత్రమే ఆ పనిని చెయ్యాలి తప్పితే, కేవలం సంతోషాన్ని ఇస్తుందన్న ఉద్దేశంతో మనస్సులో కోరిక పుట్టిందని తీర్చుకోకుండా గురువు చేత శాస్త్రం చేత చెప్పబడిన రీతిలో మాత్రమే కోరికలు తీర్చుకోవాలి. అది ధర్మచట్రంలో ఇమిడితేనే తీర్చుకుంటున్నానన్న నిగ్రహం ఉన్నవారు శ్రద్ధావంతులై శ్రేయో మార్గంలో వెడుతున్నారని గుర్తు. అటువంటి శ్రేయస్సు ఇవ్వాలన్నా నేనే ఇవ్వాలి. ఒక వ్యక్తికి అపారమైన దీప్తి కలగాలన్నా, సామాన్యమైన కీర్తి కలగాలన్నా, కీర్తి అన్న మాట అన్వయం అవ్వాలన్నా నా అనుగ్రహమే కారణం. లేనినాడు కీర్తి ప్రకాశించదు. చంద్రుడు అనగానే ఎవరైనా చల్లని కిరణాలు కలిగిన వాడని చెప్పడం ఆశ్చర్యకరమైన విచిత్రమైన విషయం కాదు. నేనే కీర్తికి నిధిని అయినప్పుడు నా కీర్తికి లోట ఇప్పుడు నువ్వెందుకు చెప్పాలి అంటే, నేను కొత్తగా చెప్పి కీర్తి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. భగవంతుని ఆర్తి ఆయనను నమ్మిన వాడికి అంత కీర్తి ఇవ్వాలని అనుకుంటాడు. ఈ భూమి యందు శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు నీకు నిలబడిపోవాలి అంటే ప్రమాణ వాక్కులుగా భీష్ముడు చెప్పిన మాటలు అని భారతంలో శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో నువ్వు చెప్పిన విషయాలు లోకులు పరిశీలించాలి. నా మనసుని బుద్ధిని నీ మనసులో పెట్టి నీ నోటి ద్వారా నేను మాట్లాడుతున్నాను. అప్పుడు భీష్ముడి పలుకులన్న కీర్తి నీకు వస్తుంది. కీర్తి నీకు కట్టబడడం నా కోరిక కనుక నీకు శక్తిని ఇచ్చి పలికిస్తున్నాను. భీష్మ, నీ కీర్తి భూమి ఉన్నంత వరకు సుస్థిరంగా ఉంటుంది. ధర్మరాజు అడిగితే నువ్వు చెప్పే మంచి మాటలు వేదవాక్యాలతో సమానమైనవి, స్థాయిని పొంది కీర్తిని పొందుతాయి అన్నాడు. అంటే చూడండి, ఒక్కొక్కసారి మనకు కూడా ఎలా వచ్చిందోనండి ఆ ఆలోచన భగవంతుడి దయ వల్ల ఆ రకంగా చేసి నిజంగా ఎంత ప్రశాంతంగా ఉండగలిగాను అంటూ ఉంటాం. అంటే మన యొక్క భక్తికి, మన యొక్క ఆర్తికి ఆయన సంతోషించి మనకి ఆ వరం ఇచ్చాడు. అంతేగాని నీ యొక్క తెలివితేటలు కాదు. అది ఎవరైనా వచ్చాబో చాలా తెలివిగా మాట్లాడావమ్మా, చాలా తెలివైన దానివి, చాలా జ్ఞానం ఉన్నదానివి అంటే మనం పొంగిపోకూడదు. ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని ఆ సమయానికి అక్కడ వాళ్ళతోటి అనునయంగా మాట్లాడేందుకు భగవంతుడు మనకిచ్చినటువంటి వరం అన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడే మనలో ఉన్నటువంటి కీర్తి ఇంకో అంత పెరుగుతుంది, మన యొక్క గౌరవం ఇంకో అంత పెరుగుతుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇంకా అన్నారు, ఓ భీష్మ, ఈ ధర్మరాజు ద్రోణాది మహావీరులను, బంధుమిత్రులను, కొన్ని కోట్ల మందిని ఘోరమైన బాణాలతో కురుక్షేత్రంలో సంహరించాడు. వీడు దయ లేకుండా ప్రవర్తించాడని నువ్వు నింద చేస్తావని మనసులో ఆలోచన చేస్తూ నీ దగ్గరకు రావడానికి సిగ్గుపడుతున్నాడని చెబితే భీష్మాచార్యులు వారు ధర్మరాజు వంక చూసి, నాయన, రాజులకు యుద్ధం చేయడం సహజమైన విశేషం. ఎంత పెద్దవారైనా వారు పాపాచరణ చేస్తున్నప్పుడు వారు తండ్రులు, పుత్రులు, తాతలు, గురువులు, మనవలు ఎవరైనా సరే యుద్ధంలో చంపడం రాజధర్మం. నువ్వు చేసింది ధర్మమే. అన్యాయ మార్గవర్తులైన వారిని రాజులు తెగటార్చడం అన్నది పుణ్యకర్మ. నువ్వు ఏ విధంగా దాని గురించి బెంగ పెట్టుకోవద్దు అన్నాడు. ఈ మాట చెప్పగానే ధర్మరాజు మనసులోని బెంగ తీరిపోయింది. ద్రోణ పర్వంలో యుద్ధం జరుగుతున్నప్పుడు గురువుగారి సంహారం పూర్తవగానే అర్జునుడు వచ్చి నిన్ను నమ్మి నువ్వు సత్యం పలుకుతావని గురువైన ద్రోణాచార్యుడు పిలిచి అడిగితే అబద్ధం చెప్పావు. అందువలన గురువుగారు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ రాజ్యం అంతటినీ ఏలుకుందామని అనుకుంటున్నావు. అబద్ధంతో వచ్చిన రాజ్యం పొందడం వలన లోకంలో మనం అపకీర్తిని పొందమా అని అడిగాడు. ఆ బాధ ధర్మరాజుకి అలా ఉండిపోయింది. భీష్ముని వాక్కుల వలన ఆ బాధ ఉపశమిస్తుంది. అశాంతి పోయి శాంతి కలుగుతోంది. ధర్మరాజు పరమ సంతోషంతో భీష్ముని పాదకమలాల దగ్గరికి వెళ్ళి 2 పాదాలను తన చేతులతో పట్టుకుని వంగి తన నుదుటి భాగాన్ని తగిలేటట్టుగా నమస్కరిస్తే ఆయన సంతోషించి దగ్గరకు పిలిచి వంగిన ధర్మరాజు శిరస్సును ఆఘ్రాణించాడు. అంటే ముద్దు పెట్టుకున్నాడు. మూర్ధన్య స్థానాన్ని వాసన చూడటమే ఆశీర్వచనం. ధర్మజ, ఏ విధమైన సందేహము పెట్టుకోకుండా నువ్వు ఏది అడగాలని అనుకున్నావో దానిని అడుగు అన్నాడు. ఇక్కడ ఆయన శిరస్సుని ఆఘ్రాణించాడు. మూర్ధన్య స్థానాల్లో వాసన చూసడమే ఆశీర్వచనము అన్న మాట దగ్గర ఒక చిన్న మాట ఏంటంటే, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత చాలామంది ఈ సినిమాలు చూసో సీరియల్స్ చూసో పాడైపోతున్నారేమో అనేటటువంటి ఒక భావనతోటి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఏంటంటే,
వాళ్ళకి 14, 15 ఏళ్ళు వస్తాయి. 9th, 10th వస్తాయి. మగపిల్లలు అవనండి, ఆడపిల్లలు అవనండి. మగపిల్లలు నీ తల్లులు, ఆడపిల్లలు నీ తండ్రులు తీసేసుకుని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టుకోకూడదు. అసలు 5 సంవత్సరాలు పూర్వం ఏంటో తెలుసండి, శాస్త్ర ప్రకారం వేదం చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాలు తీరినటువంటి ఆడపిల్ల పెద్దదైపోయినట్టుగానే లెక్క. ఆ పిల్లని తండ్రి తప్పనిసరి పరిస్థితుల్లో ఎత్తుకోవాల్సి వస్తే ఎత్తుకోవచ్చు. ఏ ఒంట్లో బాగుండకో జోకొట్టడమో ఒక తల్లిగా భావించి, కామాక్షి స్వరూపిగా భావించి ఎత్తుకున్నా తప్పులేదు. ఆ పిల్లని కూడా ఎక్కడ పడితే అక్కడ బుగ్గల మీద అది ముద్దు పెట్టుకునే అర్హత తండ్రి కానీ అన్నగారు కానీ పోగొట్టుకుంటాడు. కేవలం నుదుటి మీద మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. ఇది మనం భాగవతంలో చెప్పుకున్నాం. కాబట్టి అటువంటి తప్పులు చేయకుండా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, మూర్ధన్య స్థానాన్ని వాసన చూడడమే ఆశీర్వచనము అని చెప్తున్నారు. తాతలైనా సరే తండ్రులైనా ఎంత ముద్దు పలుకులు పలుకుతున్నా, ఎంత గొప్ప కళల్ని వాళ్ళు చూపిస్తున్నా సరే, మనం కేవలం నుదుటి మీద ముద్దు పెట్టుకుని లేదా చేతితో ఆశీర్వదించి విదిలియాలి అంతే. కాబట్టి తల్లుల భుజాల మీద తండ్రుల భుజాల మీద చేతులు వేసేసడం, కౌగులించుకున్నట్టుగా ఫోటోలు తీయించేసుకుని వాట్సాపుల్లో స్టేటస్లో పెట్టేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా తప్పు. ఒక తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకి కొంత వయసు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళని చూసి ఆనందించడమే తప్పితే దగ్గరికి తీసుకోవడం, అసలు పక్కన కూర్చోవడానికి కూడా కొంత అర్హత ఉండదు. కాబట్టి ఎంతైనా సరే ఫ్రెండ్స్లా ఉంటామండి, మాకు అలాంటివి ఏం లేవు అనేసి ఒక పక్కనే కూర్చోవడం, ఒళ్ళల్లో కూర్చోవడం లాంటి పిచ్చి పిచ్చి పనులేవి కూడా చేయకూడదు అనేటటువంటి విషయాన్ని మనం ఇదివరకు తెలుసుకున్నప్పటికీ ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన అన్నాడు, ధర్మజ, ఏ విధమైన సందేహం పెట్టుకోకుండా నువ్వు ఏది అడగాలని అనుకున్నావో దానిని అడుగు అన్నాడు. సంతోషం పొందిన ధర్మరాజు శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు వ్యాసాదులకు మునిశ్రేష్ఠులకు నమస్కరించి భీష్మాచార్యుడికి అభిముఖుడై నమస్కారం చేసి రాజధర్మాలను తనకు చేయవలసినదని ఆయనను ప్రశ్నించడం ప్రారంభం చేశాడు. భీష్ముడు సర్వజ్ఞుడైనప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ చేత భౌతికమైన శక్తి, మానసికమైన ధృతి అన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకోగలిగిన అనుగ్రహం సాధించిన వాడైనప్పటికీ చెయ్యవలసిన నమస్కారం చేసి భగవంతుని పట్ల వేదధర్మాల పట్ల తనకు ఉండే నిబద్ధతను వ్యక్తం చేశాడు. అంటే అన్నిటినీ నీకు ఇచ్చేశాను, నువ్వు చెప్పగలవు, చెప్పేయని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అన్నిటినీ ఇచ్చేశాడు కదా, ఇంకా నాకు భగవంతుడితోటి పనే ఉంది, నేను భగవంతుడు అంతటి వాడిని అయిపోయాను, కృష్ణ పరమాత్మ అంతటి వాడిని అయిపోయాను అని తను చెప్పవలసిన ధర్మాలని ధర్మరాజు గారికి చెప్పేయలేదు. మొట్టమొదటిగా అవి చెప్పే ముందు పరమాత్మకి నమస్కరించి భగవంతుని పట్ల వేదం యొక్క ధర్మాల పట్ల తనకు ఉండే నిబద్ధతని, అంటే తనకు ఉండే గౌరవాన్ని వ్యక్తం చేశాడు. బోధ చేసే గురువుకి ఆ బోధ వినే శిష్యుని పట్ల ప్రేమ ఉండాలి. ఎంతో కష్టపడి తాను చదువుకుని తెలుసుకున్న విషయాన్ని, గురువుల శుశ్రూష చేసి తాను పొందిన జ్ఞానాన్ని శిష్యునికి ప్రబోధనం చేసేటప్పుడు ఆ గురువుకి చెప్పడం తన కర్తవ్యమని, తద్వారా శిష్యుని అనుగ్రహించి దగ్గర ఉన్న జ్ఞానం లోకానికి శిష్యుని ద్వారా అందితే అంతకు మించి తన జన్మకు సార్థక్యం లేదన్న సంతోషంతో మనస్సులో నిండిపోయిన వాడే ఉండాలి. అటువంటి గురువు మాట్లాడుతూ ఉంటే శిష్యుడు అభ్యున్నతిని పొందుతాడు. అంతటి ప్రేమతో ధర్మరాజును చూసి మొదటిగా ధర్మానికి నమస్కారం చేశాడు. లోకంలో ధర్మాన్ని ఆచరించవలసిన ప్రాణి మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులన్నిటికీ ఒకటే ధర్మం, పశుధర్మం. న్యాయంతో ప్రవర్తిస్తున్నానా, శాస్త్రవిహితమైన నడవడి ఉందా అని ఉండదు. ఆకలి వేస్తే కలియబడి బలహీనమైన ప్రాణిని పట్టి తినడమో, దాని దగ్గర ఉన్న ఆహారాన్ని లాగివేయడమో చేస్తుంది. మనుష్యుడు నిరంతరము దేశకాలాలని, వర్ణాశ్రమాలని దృష్టిలో పెట్టుకుని ధర్మాచరణం చేయవలసి ఉంటుంది. ఆ ధర్మమే సంసార సాగరాన్ని దాటడానికి పెద్ద నావ. అలా ధర్మానికి మొదట నమస్కరించడంలో భీష్మాచార్యునికి ధర్మం పట్ల ఉండే నిబద్ధత అర్థమవుతోంది. ధర్మము వేదం ద్వారా చెప్పబడుతుంది. వేదం ధర్మం చెప్పడానికి ప్రమాణం. వేదం ద్వారా లోకానికి ధర్మాన్ని అందించిన భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మకు స్వరంతో కూడుకున్న వేదమంత్రాలన్నిటినీ గురువుగారి దగ్గర శ్రద్ధతో తెలుసుకుని నిరంతరము అభ్యాసనం చేసిన కారణం చేత వేదాలను నాలుక చివర నిలబెట్టుకుని వాటిని పఠించే లక్షణం కలిగిన వాడై వేదం చేత ప్రతిపాదింపబడిన అర్థాన్ని బాగా తెలుసుకుని అనుష్ఠాన పర్యంతరంలోకి తెచ్చుకున్న మహాత్ములైన బ్రాహ్మణోత్ముల ద్వారా వేదసారము ధర్మం యొక్క ప్రమాణాన్ని నిలబడుతున్నది. కాబట్టి వారికి నమస్కారం చేసి ఆయన ధర్మరాజును చూసి సంతోషంతో ధర్మాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు.
అంటే అంతటి భీష్మాచార్యుల వారు ఎంతమందికి నమస్కరించి ధర్మానికి, వేదానికి, వేదంతో కూడుకున్నటువంటి ధర్మానికి, వేదమంత్రాలన్నిటికీ, గురువు గారికి, కృష్ణ పరమాత్మకి, ఈ బ్రాహ్మణోత్ముల ద్వారా వేదసారము, ధర్మం యొక్క ప్రమాణము నిలబడుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి అప్పుడు ధర్మం గురించి ధర్మరాజు గారితోటి చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ధర్మంగా ఉండేటటువంటి ధర్మరాజు గారికే ధర్మము అంటే ఏమిటి అన్నది తెలుసుకోవాలి అనిపించిందంటే మనలాంటి వాళ్ళం ఎంతండి. కాబట్టి ఆ ధర్మాన్ని గురించి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో ఏం చెప్పారు అనేటటువంటి విషయాన్ని రేపటి పారాయణంలో కొనసాగిస్తూ మనం తెలుసుకుని అలాగే ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి పురాణాలు విన్న తర్వాత ఏదో చెవిలో వేసుకున్నాం, వినేసాం, అయిపోయింది. భారతం వినేసాం, రామాయణం వినేసాం, భాగవతం వినేసాం, అందులోంచి ఏంటి తెలుసుకున్నావు తెలీదు. ఏది ఎక్కడ ఎవరి పుత్రుడు, ఎవరి గురువు అనేది తెలీదు. విన్నాం అంతే. అంటే అది కుదరదు. విన్నదంతా మనసులో తెలుసుకోవాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక్కొక్క పర్వం వినేటప్పుడు, ఒక్కొక్క పురాణం వినేటప్పుడు ఒక పుస్తకాన్ని, పెన్నుని దగ్గర పెట్టుకోండి. ఈరోజు ఇది విన్నాం, ఇందులో చిన్న విషయాలు ఫలానా జరిగింది, ఈ రకంగా ఉండాలని చెప్పారు అని టూకీగా రాసుకోండి. రాసుకుంటే మీకు ఎప్పుడైనా గబుక్కున ఆ పుస్తకం తీయగానే రామాయణం విన్నారనుకోండి, సుందరాకాండలో ఈ రకంగా చెప్పారు, ఇందులో పట్టాభిషేకం కాండలో ఈ రకంగా ఉంది, బాలకాండలో ఇవి తెలుసుకున్నాం, అరణ్యకాండలో ఇవి తెలుసుకున్నాం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి అలాగే భాగవతం విన్నప్పుడు ఒక్కొక్కళ్ళ చరిత్ర, మానవులకి వాళ్ళ యొక్క ప్రతి వ్యక్తి యొక్క చరిత్ర ఉంటుంది. అందులో ఏం తెలుసుకున్నాం, ఏమిటి దశావతారాలు, ఏ అవతారంలో ఏంటి చెప్పాడు మనకు భగవంతుడు. భారతం ఏ విధంగా, ఏ పర్వాలలో 18 పర్వాలలో 18 నీతులైనా తెలుసుకోలేమా అండి. కాబట్టి అవన్నీ చేయడానికి మనం ప్రయత్నిస్తే మనం ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుని పరమధర్మంగా ఉండడానికి కారకులు అయ్యి ఆ పరాత్పరుని యొక్క కృపకి మనం అర్హులం అవుతాం. కాబట్టి రేపటి పారాయణంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి ధర్మం గురించి ఏ రకంగా చెప్పాడు అనే విషయాన్ని తెలుసుకుంటూ పారాయణని కొనసాగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.